నాడు పెద్దగడ్డ రిజర్వాయర్ నిర్మాణంలో కొంత, నేడు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో కొంత భూములు పోగొట్టుకున్న రైతులు మిగిలిన భూముల్లో కష్టపడి సాగు చేసి పండించిన పంటను తరలించి అమ్మకానికి మార్కెట్కు చేర్చడానికి రహదారి మార్గం లేక పంట పొలాల్లోనే ఉంచేయాల్సిన దుస్థితి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండల రైతులకు వచ్చింది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా సైడ్ వాల్ నిర్మిస్తుండటంతో రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికిపెంట, కోడికాళ్ల వలస, పాచిపెంట రైతులు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుకొని సైడ్ వాల్ నిర్మించడం వలన తమ పొలాల్లోకి వెళ్లడానికి మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. హైవే రహదారి కోసం భూములిచ్చిన మాకు మా భూములలోకి వెళ్లడానికి కూడా మార్గం లేని దుస్థితి ఏర్పడిందని, కనీసం పంటలను గ్రామాలకు తీసుకువెళ్లాలన్నా మార్కెట్కు తీసుకువెళ్లాలన్నా రాకపోకలకు ఎటువంటి సౌకర్యం లేక హైవే అధికారులు సైడ్ వాల్ నిర్మాణం చేపట్టి పెద్ద పెద్ద గుమ్మాలు త్రవ్వి తమను వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు, పాలకులు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవాలని, రైతుల పొలాల వద్ద రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తూ ట్రాక్టర్లతో పంటలను పొలాల నుండి తరలించేందుకు అవకాశం లేకుండా, ఎడ్లు, నాగలి కూడా తీసుకెళ్లడానికి అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు, హైవే అధికారులతో చర్చించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రైతులు వ్యవసాయం వదిలి బ్రతుకు తెరువు కోసం ఏటో పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొట్టంగి శ్రీనివాసరావు, బాలి మాధవరావు, ఇజ్జాడ తిరుపతిరావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.